హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు బ్లాగ్లో నేను మునగాకు పొడి ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ముందుగా మనం మునగాకుని మంచిగా వాటర్తో వాష్ చేసుకోవాలి. నెక్స్ట్ ఒక స్ట్రైనర్లోకి తీసుకొని వాటర్ అంతా తీసేయాలి. ఒక 10 మినిట్స్ అలాగే ఉంచాలి. సో దట్ వాటర్ అంతా వెళ్ళిపోయి మునగాకు కొంచెం పొడి పొడిగా అవుతుంది. తర్వాత ఒక క్లాత్ పైన మనం ఇంట్లోనే ఒక 10 మినిట్స్ పాటు ఆరనివ్వాలి. మినిట్స్ తర్వాత ఆకు మొత్తం పొడి పొడిగా అవుతుంది. తర్వాత ఒక కడాయి తీసుకోవాలి. దాంట్లో కొంచెం ఆయిల్ కొంచెం వేడయ్యాక దీంట్లో కొంచెం శనగపప్పు, కొంచెం మినపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఫ్రై అయ్యాక నెక్స్ట్ దీంట్లో కొన్ని నువ్వులు యాడ్ చేసుకోవాలి. తర్వాత ధనియాలు, జీలకర్ర కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక ఒక 7 నుంచి 8 వరకు ఎండుమిర్చి, కొంచెం చింతపండు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు దీంట్లో మనం ముందుగా కడిగి ఆరబెట్టుకున్న మునగాకును వేసుకొని దాంట్లో ఉన్న వాటర్ మొత్తం పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. 5 నుంచి 6 వరకు వెల్లుల్లిపాయలు, కొంచెం కరివేపాకు, ఒక 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలి. కొంచెం గల్లుప్పు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మునగాకులో ఉన్న వాటర్ మొత్తం పోయి మనం ఇలా చేయితో మెదిపినప్పుడు పొడి పొడిగా అయ్యే వరకు ఫ్రై చేసుకొని చల్లారనివ్వాలి. 10 మినిట్స్ చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్ని ఎయిర్ టైట్ కంటైనర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పెట్టుకుంటే 2 మంత్స్ వరకు కూడా ఫ్రెష్గా ఉంటుంది. ఈ మునగాకు పొడి వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది.